అవునబ్బా, మణికంఠ హగ్ వీడియో ప్లే చేశారు నాగార్జున. యష్మి గౌడను ఇష్టం లేకుండా పదే పదే హగ్ చేసుకోవడంతో ఆమె ఇబ్బంది పడింది. దాంతో ఆ వీడియోను మణికంఠకు చూపించిన నాగార్జున మరోసారి ఇలా చేస్తే బయటకు పోతావు అని హెచ్చరించారు. అయితే అతని హగ్ల విషయంలో రవీంద్ర జడేజా అయితే సోనియా మహేంద్ర సింగ్ ధోని లెక్క అన్న మాదిరి. అలాంటిది మణికంఠ వీడియో ప్లే చేసిన నాగార్జున సోనియా హగ్ల విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదనే విమర్శలు వచ్చాయి. సోనియా బిగ్ బాస్ వీకెండ్లో నాగార్జున వాయింపు మామూలుగా లేదు. ఒక్కో కంటెస్టెంట్స్ని ఉతికి ఆరేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా నోటికి పని చెప్పారు నాగార్జున. మనిషి పుట్టకే పుట్టావా అని లఫంగి మాటలు, పెద్ద సైకోగాడిలా ఉన్నావు అంటూ నవీన్ని ఓ రేంజ్లో చెడుగుడు ఆడుకున్నారు నాగార్జున. ఇక ఆ వారంలో బిగ్ బాస్ హౌస్ని హగ్ బాస్ హౌస్గా మార్చేశారు. వాళ్ళలో మన సోనియా ఆకుల అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి హగ్గులు తెగ పంచేసింది. చిన్నోడు పెద్దోడు అంటూ అటు నిఖిల్కి ఇటు పృథ్వీకి హగ్గులు ఇస్తే హీట్ పెంచేసింది. ఓవైపు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అంటూనే చేతులు ఎక్కడెక్కడో పెడుతూ అటు చిన్నోడు పృథ్వీకి ఇటు పెద్దోడు నిఖిల్కి మధ్యోడు మణికంఠకి తెగ హగ్గులు ఇచ్చేసింది. చిన్నోడు పెద్దోడు ఏమో కానీ అక్కాయి హగ్గలకు అలవాటు పడ్డ మణికంఠ ఆమె ఎక్కడ కిచెన్లో ఉంటే అక్క నాకు హగ్ కావాలి, కెమెరాలు లేని చోటికి వెళ్దాం అంటూ పదే పదే బయటకు తీసుకొచ్చి మరీ హగ్గులు ఇప్పించుకుంటున్నాడు. మణి తమ్ముడు అడిగాడో లేదో సోనియా అక్కాయ్ రా తీసుకో అంటూ హగ్గిచ్చింది. వీళ్ళేంటో వీళ్ళు వరుసలు ఏంటో వేసే వేషాలేంటో చూడలేక తల పట్టుకున్నారు బిగ్ బాస్ లవర్స్. అయితే మణికంఠ ఒక్క సోనియానే కాదు, ఆడోళ్ళు కనిపిస్తే చాలు హగ్ చేసుకోవాలి అన్నట్టుగా సోనియా, ప్రేరణ, యష్మి గౌడలను తెగ కౌగిలించుకున్నాడు. ఇక యష్మి గౌడ అయితే మనోడ హగ్ల అరాచకానికి తట్టుకోలేక అన్కంఫర్టబుల్గా ఉందని బిగ్ బాస్కి కంప్లైంట్ చేసింది. అయితే శనివారం నాటి ఎపిసోడ్లో ఈ హగ్ల గురించి నాగార్జున హెచ్చరిస్తే కాస్త షో ఫ్యామిలీ షోగా నడుస్తుంది, లేదంటే కోరికలే గుర్రాలైతే అన్నట్టుగా ఓ సర్టిఫికేట్ హగ్ బాస్ అవుతుందనే విమర్శలు వినిపించాయి. కాగా నాగార్జున అనుకున్నట్లుగానే ఈ హగ్ల జాతరకు కొంతమేర స్పీడ్ బ్రేకర్ వేశారు. మణికంఠను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి యష్మి గౌడను హగ్ చేసుకుంటున్న వీడియోను ప్లే చేసి అందులో ఆమె ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యిందో చూపించారు. ఇంకోసారి ఇలా చేస్తే బయటకు పోతావని హెచ్చరించారు. అంతా బాగానే ఉంది కానీ మణికంఠ హగ్లకు సంబంధించిన వీడియోను ప్లే చేశారు, బుద్ధి చెప్పారు సరే, మరి బిగ్ బాస్ హౌస్ను హగ్ బాస్ హౌస్గా మార్చేసి అటు చిన్నోడు ఇటు పెద్దోడిని మధ్యలో మధ్యోడు మణికంఠని హగ్లతో ముంచేస్తున్న సోనియా వీడియో ఎందుకు ప్లే చేయలేదు, ఆమెకి ఎందుకు బుద్ధి చెప్పలేదు అని చాలామందికి అనిపించింది. అయితే నాగార్జున రాజ్యాంగం ప్రకారం అటు అమ్మాయిలకి ఇటు అబ్బాయిలకి ఇష్టపడి హగ్ చర్య జరిగితే బిగ్ బాస్ హౌస్లో తప్పు కాదు. సోనియా హగ్ ఇచ్చినా లేదంటే ఆమె తిరిగి తీసుకుంటున్నా ఆమె ఇష్టంతో చేస్తుంది. ఆమె బలవంతంగా హగ్ చేసుకోవడం లేదు, అలాగే బలవంతంగా ఇవ్వడము లేదు. కాబట్టి ఇద్దరికి ఇష్టపడి జరుగుతుంది కాబట్టి అది చూసే వాళ్ళకి తప్పుగా అనిపించకపోవచ్చేమో కానీ చేసుకునే వాళ్ళది తప్పు కాదనేది నాగార్జున అభిప్రాయం కావచ్చు. అందుకే మణికంఠ హక్ చేసుకోవడం వల్ల యష్మి గౌడ ఇబ్బంది ఫీల్ అవుతుంది కాబట్టి దాన్ని తప్పని చెప్పారు నాగార్జున. ఒకవేళ యష్మి గౌడ సోనియా మాదిరే ఎంజాయ్ చేస్తే మాత్రం ఆ వీడియో కూడా నాగార్జున ప్లే చేసేవారు కాదన్నమాట. కాబట్టి నాగార్జున మణికంఠ వీడియో ప్లే చేశారు. సోనియా వీడియోని ఎందుకు ప్లే చేయలేదని తెగ ఫీల్ అయిపోతున్నారు చాలామంది. అయితే నాగార్జున ప్లే చేయకపోతేనే మేం చూపించలేమా అని ఆమె హగ్లకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశాడు బిగ్ బాస్ లవర్. ఆమె హౌస్లో విరివిగా పంచుతున్న హగ్లను సీక్వెన్స్ మాదిరిగా చేసి వీడియో క్రియేట్ చేశారు. చెప్పాలంటే ఆ మణికంఠ వీడియో కంటే ఇదే మహాఘాటుగా ఉంది మరి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.